తెలంగాణలో కరువు రావాలని కొంతమంది అఘోర పూజలు చేశారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్ల అధికారంలో ఉండి చేతబడులు చేయడం ఏంటని మండిపడ్డారు. హైదరాబాద్లో 1,00,000 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా కూకట్పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 1,00,000 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో 8,000 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం నిర్మించనుంది. కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షల లోపు ఉన్నవారు అర్హులు. ఒక్కో ఫ్లాట్ కు ప్రభుత్వం 5 లక్షల రూపాయలు సబ్సిడీగా ఇవ్వనుంది. లబ్ధిదారుడి వాటా 6 లక్షలుగా ఉంది. ఏడాదిలో గృహ ప్రవేశాలు జరిగేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. తెలంగాణలో కరువు రావాలని కొంతమంది అఘోర పూజలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. పక్క రాష్ట్రాలకు వెళ్లి చేతబడి చేస్తున్నారని, 10 ఏళ్లు అధికారంలో ఉన్నవాళ్లు ఇలాంటి పూజలు చేస్తారా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కొంతమంది మాత్రం కర్ణాటక, తమిళనాడు పోయి అఘోర పూజలు చేసిరు. కరువు రావాలే, జనాలు చచ్చిపోవాలే, ఈ ప్రభుత్వం బద్నాం కావాలని. ఇట్లాంటి దుర్మార్గులు కూడా ఉన్నాడు. ఎంత ఘోరంగా అఘోర పూజలు చేసినా దేవుడు వాళ్ళ దిక్కు లేడు, దేవుడు మన దిక్కు ఉన్నాడు. ఎందుకంటే మన సంకల్పం మంచిది. నేను గొప్ప తెలివికల్లో ఉన్నాను నేను చెప్పను, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నానని నేను చెప్పను. కానీ 10 మందికి మేలు చేయాలన్న ఆలోచన నాకుంది. అది ఒక్కటి చాలు నన్ను దేవుడు కాపాడడానికి, ఆశీర్వదించడానికి. ఇన్నున్నా కూడా ఒక్కోసారి అల్లు నోట్ల శని ఉన్నది అన్నట్టు ఉంటుంది. కేసీఆర్ పరిస్థితి కదే. అన్నీ ఆయనకున్న అల్లు నోట్ల శని ఉండి ఆయన మింగేసాడు. ఇవాళ మింగనీకి అఘోర పూజలు చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు అఘోర పూజలు అంటే ఏంది లేదు, శాతబడి చేస్తున్నారు. ఏది పక్క రాష్ట్రాలలో పోయి గిదా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నోళ్ళు, 25 ఏళ్ళు తెలంగాణలో ఉన్నోళ్ళు శాతబడి పూజలు చేస్తారా? శాతబడి తిరగబడితే ఏమైతే తెలుసు కదా. బుద్ధి సక్క లేకపోతే శాతబడి కూడా తిరగబడుతుంది. గదే అవుతుంది. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా అవుతుంది. ఏం లేదు, అదే తిరగబడి మిమ్మల్ని అష్టదిగ్బంధం చేస్తుంది. ఇక 22A పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మీరు కొనుక్కున్న భూమి ఎక్కడికి పోదని తాను భరోసా ఇస్తున్నానన్నారు. అధికారులతో మాట్లాడి రిజిస్ట్రేషన్లకు ఆదేశాలు ఇస్తానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మీరు కొనుక్కున్న భూమి ఏదైనా కారణం చేత 22Aలో పడి ఉంటే, మీరు కొనుక్కున్న భూమి ఏడికోదు, 1 ఇంచు కూడా ఏదికోదు. నేను ఇస్తున్న జమనాత్ ఇస్తున్నా, మీకు భరోసా ఇస్తున్నా. మీ భూమి మీకు అధికారులతో మాట్లాడి మీరు రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్టు అన్ని ఆదేశాలు ఇస్తా. ఒక్క సర్వే నెంబర్లు 500 ఎకరాలు ఉంటే కోర్టు ఆర్డర్ ఇస్తే ఆ సర్వే నెంబర్ మొత్తం 22Aలో ప్రొహిబిటెడ్ లిస్టులో పెడుతున్నారు. అందుకే బై నెంబర్లు ఇచ్చి కేసున్న 2 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు ఉంటే, కోర్టు ఆదేశాలు ఉంటే, ప్రభుత్వ భూమి ఉంటే వాటిని పక్కన పెట్టి మిగతా మీరు కొనుక్కున్న భూములు, మీరు కట్టుకున్న ఇండ్ల భూములు రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు 100% మీకు మంచి జరిగేటట్టు చేస్తా. ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. కొంతమంది కోర్టులు పెట్టి సోషల్ మీడియాలో పెడుతురు. నిజం పెడితే మంచిదే, ఎవడన్నా నమ్ముతాడు. అబద్ధాలు పెడితే అవలగాడు అనుకుంటారు. ఈ అబద్ధాల సంఘాలకు ఈరోజు అసోసియేషన్లు పెట్టుకొని కోట్లు ఖర్చు పెట్టి కొంతమంది అబద్ధాలు ప్రచారం చేస్తారు. మీరు కూర్చొని ఆలోచన చేయండి. 10 ఏళ్ళు ఆసారు ఏం చేసిండు, 2 ఏళ్ళు మీ తమ్ముడు ఏం చేసిండో మీరు లెక్కేయండి. గత 10 ఏళ్ల పరిపాలన, 2 ఏళ్ల తమ పాలనను బేరీజు వేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గత పాలకుల సంక్షేమ పథకాలను తాను నిలుపుదల చేయలేదని, అదనంగా కొత్త పథకాలు అమలు చేస్తున్నామన్నారు. హైదరాబాద్లో పేదలకు 1,00,000 ఇళ్లు కట్టిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.